పెదకాకాని పెడతారు మీరు. దాని పేరే పెదకాకాని. పెదకాకాని అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దానికి పెదకాకాని కాదు, దాని పేరు కాకాని. కాకాని అని పేరు రావడానికి ఒక పెద్ద కథ చెప్తారు, ఒక పెద్ద విషయం ఉంది, స్థల పురాణం. అక్కడ భారద్వాజ మహర్షి ఒకనకొకప్పుడు యజ్ఞం చేస్తున్నారు. యజ్ఞం చేస్తూ హవిస్సుని అక్కడ అగ్నిహోత్రంలోకి సమర్పిస్తున్నారు. ఎక్కడ నుంచి వచ్చేదో ఒక కాకి వచ్చి యజ్ఞగుండం మీద వాలి ఆ హవిస్సుని పట్టుకుని తినేసేది. ఎన్ని మాటలు చదివినా వెళ్ళేది కాదు. మీకు ఇప్పటికీ దేవాలయంలో కనపడుతుంది, ఆ కాకి ఉన్నటువంటి మంటపం కనపడుతుంది, బొమ్మలేసి ఉంటాయి. అది చూసి భారద్వాజ మహర్షి మిగిలిన ఋషులతో కాకి తినేస్తోంది, కాకి ముట్టుకోకూడదు కదా, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. అప్పుడు ఆ కాకి మనుష్య భాషలో మాట్లాడింది, నేను ఒక ఋషిశాపం చేత ఇటువంటి కాకస్వరూపాన్ని పొందాను. నువ్వు ఈ యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుందో దీనికి 1000 రెట్లు ఫలితం రావాలంటే నువ్వు మణులతో కూడినటువంటి జలములతో, నదీ జలములతో, సముద్ర జలాలతో నన్ను అభిషేకించు. అభిషేకిస్తే నా స్వస్వరూపాన్ని పొందుతాను, నీకు గొప్ప ఫలితం వస్తున్నారు. అప్పుడు ఆయన అలా అభిషేకించారు. అక్కడ అభిషేకిస్తే కావు కావు అంటూ తిరిగినటువంటి కాకి స్వస్వరూపాన్ని పొంది వెళ్ళింది, ఆ ఫలితాన్ని భారద్వాజ మహర్షికి ఇచ్చి. కాబట్టి కా 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 అంటూ ఎప్పుడు కాకి తిరిగిన క్షేత్రం కాబట్టి దానికి కాకాని కాకాని కాకా కాకా అనేది కాకా కాకా అనేది కాకాని కాకాని. అది ఊరు పెరగడంలో చిన్న కాకాని పెద్ద కాకాని వేరుబడింది తప్ప క్షేత్రం పేరు కాకా అని. కాకా అంటే కాకి, కాకాని అదే పేరు వచ్చేసింది. ఒక కాకి పేరు మీద వచ్చిన క్షేత్రం. అటువంటి క్షేత్రంలో మహాత్మ్యం ఏమిటో తెలుసా అండి? మీరు కంగారు పడకండి. అక్కడ ఎక్కడ చూసినా పొంగలి తింటుంటారు. ఏమిటి ఇలా పొంగల్ తింటున్నారు అని మీకు అనుమానం కలుగుతుంది. బిడ్డలు పుట్టక జీవితంలో అలమటించిపోయినటువంటి వారు పెదకాకాని వెళ్ళి 40 రోజుల పాటు మండల దీక్ష తీసుకుంటారు. తీసుకుని అక్కడ ఒక రావి చెట్టు, వేప చెట్టు కలిసిపోయి ఉంటాయి. ఈశాన్య దిక్కున సుబ్రహ్మణ్యుడు ఉంటాడు, అద్భుతమైనటువంటి స్వామి. 108 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేస్తూ అక్కడ ఉండి పొంగలి వండుకొని ఆ పాయసాన్నం తింటూ ఉంటారు. అలా మండల దీక్ష చేసినటువంటి వాళ్ళు ఎందరో సంతానాన్ని పొందినటువంటి వాళ్ళ విశేషాలు అక్కడ మనకి క్షేత్రంలో ఉన్న వాళ్ళు చెప్తారు. అందుకే ఎందరో పెదకాకానిలో దీక్ష తీసుకుంటారు. తీసుకుని మండలం దీక్ష తీసుకుని అక్కడ అన్నం ఆ పొంగలి వండుకు తింటూ ఉంటారు. అక్కడ తలనీలాలు కూడా ఇస్తూ ఉంటారు ఈశ్వరుడికి. అంత గొప్ప క్షేత్రం. మీరు ఆ పెదకాకాని వెళ్ళినప్పుడు ఆ శివలింగం యొక్క వైభవం, ఆ అమ్మవారు, ఆ సుబ్రహ్మణ్యుడు చూసి తీరాలి. అంత గొప్ప క్షేత్రం పెదకాకాని.